విశ్వాసంలో ప్రధానమైన విషయం నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే విశ్వాసంలో కొనసాగటం అసాధ్యం. మా అందరి జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని ట్రబుల్స్, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు జనరల్‌గా ఆ సమస్యల గురించి ఆలోచిస్తాం గానీ, ఆ సమస్యల కంటే పెద్దవాడు నాతో ఉన్నాడే, ఆ దేవుడు నా సమస్య కంటే పెద్దవాడే అన్న విషయాన్ని మర్చిపోతాం. మన ముందు తరంలో ఉన్న భక్తులు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేసి రెక్టిఫై చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో హత్సాక్షులు కాగలిగినంత విశ్వాసాన్ని పొంది ఈరోజు మనకు మాదిరిగా ఉన్నారు. వారిని మనం జ్ఞాపకం చేసుకొని ఇలాంటి విషయాల్ని మనం కూడా రెక్టిఫై చేసుకున్నాం. అయితే పేతురు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం గుర్తు చేసుకుందాం. పేతురు గారు ఆయన తోటి శిష్యులు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా, ఆ రాత్రి సమయంలో ప్రయాణంలో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ దోణి వైపే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా వస్తున్న సందర్భంలో శిష్యులు చూశారు. స్టార్టింగ్లో భూతం అనుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి భయపడుకుని నేనే అని చెప్పినప్పుడు అయినప్పటికీ వారు నమ్మలేదు. నమ్మకుండా పేతురు అన్నాడు, నీవే అయితే నేను కూడా ఆ నీళ్ళ మీద నడుస్తానంటే రమ్మంటాడు. ఆ పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచి, ఎందుకంటే ముందు ఆ సమస్య కంటే పెద్దవాడు యేసుక్రీస్తు ప్రభు వారని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత పేతురు గారు ఆ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రభువు వైపు చూస్తూ ఆ ప్రయాణాన్ని కొనసాగించాడు. కొనసాగిస్తూనే ఉన్నాడు. నడుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తున్నాడు. అయితే ఈ సందర్భంలో పక్క నుంచి ఒక గాలి, భయంకరమైన గాలి, తుఫాను శబ్దాలు వచ్చాయి. అంతటితో పేతురు గారు దేవుని మీద ఉంచాల్సిన దృష్టిని తీసేసి ఆ పక్కనున్న గాలి వైపు, తుఫాను వైపు చూసినప్పుడు ఏం జరిగింది? ఆటోమేటిక్గా పేతురు గారు మునిగిపోవడం జరిగింది కదా. ఈ దృశ్యం మనకేం చెప్తా ఉందంటే, నిజంగా విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు నిరీక్షణ, నమ్మకంతో కొనసాగాల్సిన అవసరం ఉంది. పేతురు గారి జీవితాన్ని మనం చూసాం కదా. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచి నడిచినప్పుడు ఆయన పక్కన ఉన్న తుఫాన్లు, లేదంటే గాలి, లేదంటే అసలు నీళ్ళల్లో మనిషి నడవటం అనేది సాధ్యమా? అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశాడు పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. కానీ మునిగిపోయాడే, సాధారణమైన మనిషిలాగా మునిగిపోయాడు. ఎందుకు మునిగిపోయాడు? విశ్వాసంలో నమ్మకాన్ని కోల్పోయాడు, విశ్వాసంలో నిరీక్షణను కోల్పోయాడు. అలాంటి పరిస్థితులు మనం కూడా చాలా సందర్భాల్లో ఫేస్ చేసాం. ఎలాగంటే నీ మీద నిందైనా కావచ్చు, లేదంటే నీకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల అయినా కావచ్చు, దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసంతో కొనసాగాలనుకుంటున్నావు కానీ సాగట్లేదు. నీకు నమ్మకంతో కొనసాగాలనుకుంటున్నావు, సాగట్లేదు. చూడు, దేవుని వైపు చూడు, విశ్వాసంతో చూడు. సమస్యల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ సమస్యల కోసమే కాదు, ఆయన నీ పాత జీవితాన్ని తొలగించి నూతన జీవితాన్ని ఇవ్వగల దేవుడు కూడా ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచు. నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ, నేను నిందలు పడి ఉన్నాను, లేదంటే నేను అవమానాలు పొందున్నాను, నా జీవితం నలుగురిలో నవ్వులు పాలైంది, నేను ఈ పొరపాటు చేశాను, ఈ తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? లేదంటే ఒకవేళ పొరపాటే చేసున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తప్పులన్నింటినీ క్షమించి నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనతోనే ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. కానీ మనమే ఆయన్ని మన పక్కన ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి విశ్వాసంలో బలహీనపడిపోతూ ఉంటాం. చుట్టూ ఉన్న సమస్యల వైపు, చుట్టూ ఉన్న తుఫాన్ల వైపు చూస్తాం కానీ మన కోసం ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన పరిస్థితుల్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. మనలాగే ఆయన ఈ భూమి మీద మనిషిగా జీవించాడు. మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన సమస్యలు ఏంటి, అవన్నీ ఆయనకు తెలుసు. వాటి నుండి మనల్ని ఎలా బయటికి తీసుకురావాలో ఆయనకు తెలుసు. కానీ మనం విశ్వాసం ఉంచలేం. యేసుక్రీస్తు ప్రభువారు చేయగలని విశ్వాసం ఉంచలేం. ఒకవేళ మనం ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి బ్రతుకుని విడిచిపెట్టండి. మన నిరీక్షణ మనల్ని గొప్ప స్థాయిలో ఉంచుతుంది. మన విశ్వాసం మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతుంది. మనం ఆయన యందు ఉంచిన విశ్వాసము, నిరీక్షణ ఆయనతో నిత్యం ఉండేటట్లు మనల్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి మనమందరం అలాంటి నిరీక్షణను, నమ్మకాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.